Hello friends, today we are going to discuss about budget. బడ్జెట్లో ఇంపార్టెంట్ టర్మినాలజీ ఏంటి, బడ్జెట్ ఎందుకోసం ఇస్తారు, ఓకే. సో బడ్జెట్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి, సో బడ్జెట్ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాము. సో లెట్స్ కంటిన్యూ ది క్లాస్, ఓకే. సో మనం చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు బడ్జెట్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది. ఫైనాన్షియల్ ఇయర్ 24 అంటే ఏంటి, ఫైనాన్షియల్ ఇయర్ 23 అంటే ఏంటి. ఫైనాన్షియల్ ఇయర్ 23 అంటే ఇది 23 ఏప్రిల్ టు ఓకే 24th మార్చ్ వరకు, ఓకే. ఫైనాన్షియల్ 24 అంటే 24 ఏప్రిల్ టు 25 మార్చ్ వరకు అని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకే, సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అసలు బడ్జెట్ అనేది ఎందుకోసం ఇస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. సో బడ్జెట్ అనేది ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ ఎక్సర్సైజ్డ్ బై ది యూనియన్ గవర్నమెంట్. సో మనకి మన కంట్రీలో యూజువల్గా ఆర్బీఐ అనేది చాలా ఫిస్కల్ మానిటరీ పాలసీ మెయింటైన్ చేస్తుంటుంది అనమాట. అంటే సపోజ్ మార్కెట్లో ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి కానీ, ఒకవేళ రూపీ వాల్యూ పడిపోతే రూపీ వాల్యూ పడకుండా చేయడానికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కానీ అలాంటివి చేస్తూ ఉంటుంది ఆర్బీఐ. సో అది ఆర్బీఐ నుంచి. సో గవర్నమెంట్ నుంచి వచ్చేసి గవర్నమెంట్ ఆల్సో డూ సమ్ మెజర్స్ టు కంట్రోల్ ది ఇన్ఫ్లేషన్ అండ్ ఆల్సో కంట్రోల్ ది రూపీ వాల్యూ ఎక్సెట్రా. సో దట్ ఈస్ కాల్డ్ ఫిస్కల్ పాలసీ. సో అది ఎలా ఎక్సర్సైజ్ చేస్తుందంటే త్రూ బడ్జెట్లో ఎలా చేస్తుందంటే బడ్జెట్లో ఇప్పుడు ట్యాక్సెస్ ఇంక్రీజ్ చేయడం కానీ, ట్యాక్సెస్ తగ్గించడం కానీ, తర్వాత కస్టమ్ డ్యూటీస్ పెంచడం కానీ, కస్టమ్ డ్యూటీస్ తగ్గించడం కానీ, ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచడం కానీ, ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించడం కానీ, ఇంకా వేరే సపోజ్ ఇప్పుడు రెసెషన్ ఉందనుకోండి మన ఎకానమీలో. సో అప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ మనీ స్పెండ్ చేస్తుంది, గవర్నమెంట్ పుష్ చేస్తుంది అనమాట. సో అలాంటి మెజర్స్ చేసేసి కంట్రోల్ చేస్తుంటుంది అనమాట ఎకానమీ. దీనివల్ల యూజ్ ఏంటి, సో మన ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, ఫారిన్ ఇన్వెస్టర్స్ వచ్చేసి ఒకవేళ స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, స్టేబుల్ ఎకనామిక్ ఉందంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. సో మనకి ఎఫ్డిఐస్ పెరుగుతాయి, రూపీ వాల్యూ కంట్రోల్ అవుతుంది. సో ఇలా చాలా మెజర్స్ అనేవి కంట్రోల్ అవుతుంటాయి అన్నమాట, ఓకే. సో అది మైండ్లో పెట్టుకోండి, ఓకే. సో లెట్స్ రిమూవ్ దిస్. నెక్స్ట్, సో మనం బడ్జెట్ తెలుసుకుందాము. సో బడ్జెట్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంతకుముందు వచ్చేసి ఫిబ్ ఎండింగ్లో ఇచ్చేవాళ్ళు, అంటే మార్చ్ ఫస్ట్ అరౌండ్లో ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసి ఫిబ్రవరి ఫస్ట్కే బడ్జెట్ ఇస్తున్నారు అనమాట. 1 మంత్ ప్రీపోన్ చేశారు. అది ఏ ఇయర్లో అనేది నేను తర్వాత చెప్తాను. ఎందుకు చేశారంటే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ అనే బడ్జెట్ ఒకటి ఉంటుంది అనమాట. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని రిమూవ్ చేయడానికి మనము ఈ మెజర్స్ అనేవి తీసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మనం రైల్వే బడ్జెట్ని సపరేట్గా చూపించేవాళ్ళు అరౌండ్ 2021 ఐ థింక్. సో ఫ్రమ్ 2021 నుంచి రైల్వే బడ్జెట్ 2021 రైల్వే బడ్జెట్ని మన జనరల్ బడ్జెట్లో మెర్జ్ చేశారనమాట. దీస్ ఆర్ ది 2 చేంజెస్, ఓకే. మనం కొత్తగా రీసెంట్గా చేంజెస్ వచ్చాయి. ఆ డేట్ అనేది ఒకసారి తర్వాత చూద్దాం. నెక్స్ట్, మనకి బడ్జెట్ ఓపెన్ చేయగానే మనకి చాలా టర్మినాలజీస్ కనిపిస్తాయి. రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటి, ఫిస్కల్ బడ్జెట్ అంటే ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటి. సో అవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాము, ఓకే. సో
అసలు రెవెన్యూ బడ్జెట్ అంటే రెవెన్యూ బడ్జెట్ వచ్చేసి టూ టర్మ్స్ టూ రెవెన్యూ బడ్జెట్ కింద టూ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రిసీవ్స్. ఓకే, క్యాపిటల్ బడ్జెట్ కింద టూ కాంపోనెంట్స్ ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసీవ్స్. సో చాలామంది ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద శాలరీస్, సబ్సిడీ, పెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. రెవెన్యూ రిసీవ్స్ కింద ట్యాక్స్, నాన్ ట్యాక్స్ ఉంటాయి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. బట్ రియాలిటీగా వచ్చేసి అసలు రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటి అనేది మనం చూడాలి. ఓకే, సో ఓకే సో ఇక్కడ రెవెన్యూ బడ్జెట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటంటే సపోజ్ ఫస్ట్ ఇది తీసుకుందాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ఐదర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సపోజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల ఐదర్ అసెట్స్ అనేవి క్రియేట్ కావాలి, ఓకే, లేదా ఇంక్రీజ్ కావాలి, లయబిలిటీస్ అనేవి డిక్రీజ్ కావాలి. అలా అయితేనే దీన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు అనమాట. క్యాపిటల్ రిసిప్ట్స్లో ఏంటంటే అసెట్స్ అనేవి డిక్రీజ్ అవ్వాలి లేదా లయబిలిటీస్ అనేది ఇంక్రీజ్ అవుతే ఆ కాంపోనెంట్స్ అన్నీ క్యాపిటల్ రిసిప్ట్స్ కింద వస్తాయి అన్నమాట. సో రెవెన్యూ బడ్జెట్లో ఏంటంటే అసలు అసెట్స్ క్రియేట్ కావు, లయబిలిటీస్ రెడ్యూస్ కావన్నమాట రెవెన్యూ ఎక్స్పెండిచర్లో. అలాగే రెవెన్యూ రిసిప్ట్స్లో ఏంటంటే అసెట్స్ డిక్రీజ్ కావు, ఓకే, లయబిలిటీస్ ఇంక్రీజ్ అవ్వవు అనమాట. ఓకే, సో అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనమాట. అంటే గవర్నమెంట్ కొన్ని డిఫాల్ట్గా ప్రతి బడ్జెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ శాలరీస్ కానీ, సబ్సిడీస్, ఫుడ్ సబ్సిడీస్ కానీ, ఫర్టిలైజర్ సబ్సిడీస్ కానీ, లేకపోతే పెట్రోలియం సబ్సిడీస్ కానీ ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి అన్నమాట. పెన్షన్స్కి ప్లస్ ఏదైనా ఇంట్రెస్ట్ పేమెంట్స్కి చేసినప్పుడు, సపోజ్ ప్రీవియస్ ఇయర్ ఇంట్రెస్ట్ లోన్ తీసుకున్నప్పుడు దానిపైన ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ, తర్వాత గ్రాంట్స్ జనరల్గా వేరే కంట్రీస్కి ఇచ్చే గ్రాంట్స్ కానీ, లేకపోతే సపోజ్ శ్రీలంకకి 400 crores అట్లా, భూటాన్కి 300 crores అట్లా ఇచ్చినప్పుడు ఆ గ్రాంట్స్ అనేవి కూడా రెవెన్యూ బడ్జెట్ కిందకే వస్తాయి అన్నమాట. సో దీనివల్ల అసెట్స్ ఏమేమి క్రియేట్ అవ్వవు, లయబిలిటీస్ ఏమి డిక్రీజ్ అవ్వవు. ఓకే, సో ఇవనేవి ఆల్మోస్ట్ చాలా మటుకు బడ్జెట్లో రెవెన్యూ బడ్జెటే ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే సో దీంట్లో ఎలా డివైడ్ చేస్తామంటే మనకి ఎక్స్పెండిచర్ సైడు, ఓకే, సో సరే, ఓకే, సో ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటంటే మనకి గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ, ఓకే, ఆదాయం ఏంటి, గవర్నమెంట్కి వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు అనమాట. సో దీంట్లో ఎలా వస్తాయి ఆదాయాలు వచ్చేసి ట్యాక్స్, సపోజ్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్ చేయడం వల్ల వచ్చే ఆదాయాన్ని ట్యాక్స్ రెవెన్యూస్ అంటారు అనమాట. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే వితౌట్ అవి ట్యాక్స్లో రావు అనమాట. గవర్నమెంట్ అనేది ఏ ట్యాక్స్ ఇంపోజ్ చేయదు. లైక్ సపోజ్ ఇప్పుడు మనం కోర్ట్ ఫీజు పే చేసినా కానీ అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏదైనా ట్రాఫిక్ ఛానల్ కట్టినా కానీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఏదైనా ఫీ కట్టినా కానీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. పెనాల్టీస్ ఏమైనా ఇస్తే అది కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. తర్వాత కొన్ని పిఎస్యూస్ ఉంటాయి, ఇక్కడ పిఎస్యూస్ యాడ్ చేయాలి. పిఎస్యూస్ నుంచి వచ్చే గ్రాంట్ లాభాలన్నీ, ప్రాఫిట్స్ అవన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, సో ఇది రెవెన్యూ బడ్జెట్. సో క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏంటంటే అసెట్ ఇంక్రీజ్ అవ్వాలి, ఓకే, లయబిలిటీస్ డిక్రీజ్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా మనకి రోడ్ వేయడం కానీ, లేకపోతే స్కిల్ ఇంప్రూవ్ చేయడానికి ఏదైనా ప్రోగ్రామ్ తీసుకొచ్చినా కానీ అవన్నీ వచ్చేసి అసెట్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. సో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కన్సిడర్ చేస్తారనమాట. క్యాపిటల్ రిసిప్ట్స్ ఏంటంటే
ఐదర్ మన అసెట్ డిక్రీజ్ అవ్వడం కానీ లయబిలిటీస్ ఇంక్రీజ్ అవ్వడం కానీ అవుతే దాన్ని క్యాపిటల్ రిసిప్ట్స్ కింద కన్సిడర్ చేస్తారనమాట. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి కానీ లేకపోతే ఐఎంఎఫ్ ఇది ఇంటర్నల్ మళ్ళీ ఎక్స్టర్నల్గా డివైడ్ అవుతుంది అనమాట బారోయింగ్. సో ఇంటర్నల్ అంటే మన కంట్రీలో ఉన్న బ్యాంక్స్ నుంచి కానీ వేరే అదర్ మార్కెట్ నుంచి మనీ రేజ్ చేస్తే దాన్ని ఇంటర్నల్ బారోయింగ్ అంటారు. ఎక్స్టర్నల్ బారోయింగ్ అంటే ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ కానీ ఏదైనా బయట ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి తీసుకుంటే అది ఎక్స్టర్నల్ బారోయింగ్ అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే సపోజ్ ఇక్కడ మనకి వేరే కంట్రీలో అదర్ కంట్రీలో మనం ఏదైనా అదర్ కంట్రీస్కి అప్పిస్తే లోన్స్ అనమాట. లోన్స్ ఇచ్చామని కాదు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద అవుతుంది, ఎందుకంటే మన అసెట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి కదా అక్కడ. ఓకే, అదొకటి. ఇంకోటి ఏంటంటే సో ఇక్కడ నాన్ డెట్ కిందకి వచ్చేసి మనకి అప్పులతో కూడుకునే కాదనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సపోజ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పిఎస్యూస్లో వాటి షేర్ అనేది తగ్గుతుందన్నమాట. ఓకే, పిఎస్యూస్లో షేర్ అనేది తగ్గుతుంది. సో అలా తగ్గినప్పుడు అంటే సపోజ్ ఇప్పుడు వైజాగ్ స్టీల్ అనుకోండి, అక్కడ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 51% స్టేక్ ఉంటే అది గవర్నమెంట్ స్టేక్ అనమాట. ఒకవేళ సపోజ్ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 70% ఉంది, కానీ దాన్ని 60%కు తగ్గించేసి 10%ని సేల్ చేసింది అనుకోండి. సో దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు అనమాట. సో దాంట్లో ఏమవుతుందంటే మన అసెట్ కంటెంట్ అనేది డిగ్రీస్ అవుతుంది కాబట్టి అది నాన్ డెట్ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఎఫ్డిఎస్ కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి అది ఒకటి మన దగ్గరికి డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం వాళ్ళకి లయబిలిటీగా ఉంటాం మరి పే చేయడానికి మళ్ళీ ఒకవేళ వాళ్ళు కావాలనుకున్నప్పుడు. సో అది లయబిలిటీ కింద ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇది కంపల్సరీ మనకు చాలా ఎగ్జామ్స్లలో ఇది వచ్చేసింది. సో ఎఫ్డిఐ అనేది ఏ కాంపోనెంట్ కింద వస్తుంది అనేసి క్వశ్చన్ వచ్చింది ఒకసారి యూపీఎస్సీలో. అలాగే మనకి రెవెన్యూ బడ్జెట్ ఎంత, క్యాపిటల్ బడ్జెట్ ఎంత అనేది కూడా మనకి క్వశ్చన్ వచ్చేసింది. సో మనకి ఇందులో చాలా ఇంకా కాన్సెప్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే మనకి సర్ప్లస్ బడ్జెట్ అని ఒకటి ఉంటుంది. సర్ప్లస్ బడ్జెట్ అనేది ఒకటి, ఇంకోటి డెఫిసిట్ బడ్జెట్ అనేది. ఈ సర్ప్లస్ బడ్జెట్ అంటే ఇప్పుడు మనకు వచ్చే టోటల్ రిసిప్ట్స్ ఆర్ గ్రేటర్ దెన్ టోటల్ ఎక్స్పెండిచర్ అవుతే మన సర్ప్లస్ బడ్జెట్ అనమాట. డెఫిసిట్ బడ్జెట్ అంటే మన టోటల్ వచ్చే రిసిప్ట్స్ లెస్ దెన్ టోటల్ మన చేతిలో కొంచెం ఎక్కువ వెళ్తే అది టోటల్, మన చేతిలోకి కొంచెం ఎక్కువ ఎక్స్పెండిచర్ వెళ్తే టోటల్ రిసిప్ట్స్ కంటే అది డెఫిసిట్ బడ్జెట్ అంటారు అనమాట. సో అది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి ఏ డిపార్ట్మెంట్ అనేది మా బడ్జెట్ అనేది ప్రిపేర్ చేస్తుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది మనకి బడ్జెట్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉంటుంది అనమాట. ఫైనాన్స్ మినిస్ట్రీ కింద సిక్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ,
డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్, అలా ఇంకా ఇంకా మొత్తం కలిపి 6 ఉంటాయి అన్నమాట. ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ పిఎస్యూస్ అని చెప్పేసి. ఓకే, సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, ఇలా 6 ఉంటాయి. దాంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అనేది బడ్జెట్ అనేది ప్రిపేర్ చేస్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఇంకోటి ఏంటంటే మనకి ఇలా చూసుకుంటే మనకి పిఎం కింద ఉన్న డిపార్ట్మెంట్స్ ఏంటి అనేవి అడుగుతారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకి సో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనకి ఏమేమి ఉంటాయంటే దాంట్లో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. దాన్ని యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ అంటారు అనమాట. ఓకే, సో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి 3 కాంపోనెంట్స్. బడ్జెట్ ఎస్టిమేట్ ఫర్ నెక్స్ట్ ఇయర్కి మనం ఏమేమి ఎక్స్పెండిచర్ పెడుతున్నామని చెప్పేసి, తర్వాత ప్రీవియస్ ఇయర్కి ఏమేమి వచ్చాయి అని చెప్పేసి యాక్చువల్ ఫిగర్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్లో ఎంత రెవెన్యూ వచ్చింది, ఏమేమి కాంపోనెంట్స్కి వచ్చాయనేది యాక్చువల్ ఫిగర్స్. తర్వాత ఏంటంటే బడ్జెట్ ఎస్టిమేట్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఇయర్ మన్రేగా ప్రోగ్రామ్కి 86,000 అలొకేట్ చేశారు, బట్ అది సరిపోలేదు. కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే రీవైజ్ చేసి 95,000 crores కానీ 1 lakh crores కానీ చేస్తారనమాట. సో దీన్ని ఏమంటారంటే రీవైజ్డ్ ఎస్టిమేషన్ అంటారు అనమాట. మనకి బడ్జెట్ చూసినప్పుడు చాలా చాలా బడ్జెట్ అమౌంట్ పక్కన ఆఫ్టర్ ఎస్టిమేషన్, తర్వాత బిఫోర్ ఎస్టిమేషన్, సంథింగ్ రివైజ్డ్ ఎస్టిమేషన్, ఇలా ఉంటాయి అన్నమాట. బడ్జెట్ ఎస్టిమేషన్, రివైజ్డ్ ఎస్టిమేషన్, ఇలా అడ్వాన్స్ ఎస్టిమేషన్ అని ఉంటాయి అన్నమాట. సో అది చూసుకోవాలి మనం. ఇంకో ఏంటంటే సో డెఫిసిట్స్ అనమాట. ఇక్కడ మనకి బడ్జెట్లో మనకి పేపర్లో చూసినప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఇంత వచ్చింది, మనకి రెవెన్యూ డెఫిసిట్ అంటే ఇంత ఉంది, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఇంత ఉంది అని చెప్పేసి మనకి పేపర్లో వస్తుంటుంది. అదేంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫిస్కల్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసీప్ట్స్. సపోజ్ ఇప్పుడు మనకి ఎక్స్పెండిచర్ వచ్చేసి 200 lakh, సపోజ్ 250 lakh crores అనేది ఎక్స్పెండిచర్, నాట్ 250 lakhs, సపోజ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 56 lakhs అనుకోండి. ఓకే, ఎక్స్పెండిచర్ వచ్చేసి 56 lakh crore. ఓకే, 56 lakh crore. ఓకే, బట్ రిసిప్ట్ వచ్చేసి మనకి 50 lakhs crore వచ్చింది అనుకోండి. ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి మనకి ఎంత 6 lakh crore. దీన్ని పర్సంటేజ్గా చూపిస్తే ఫిజికల్ డెఫిసిట్ పర్సంటేజ్. ఓకే, పర్సంటేజ్ వైజ్గా. సో ఇక్కడ ఏంటంటే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మనము 6 lakh crores అనేది మార్కెట్లోంచి బారో చేస్తాం అనమాట. ఓకే, దాన్ని బారోయింగ్ అంటారు అనమాట. సపోజ్ దాన్ని బారోయింగ్ అంటారు అనమాట. ఓకే, సో రెవెన్యూ డెఫిసిట్ ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతైతే ఇస్తున్నామో, ఓకే, దాంట్లోంచి రెవెన్యూ రిసిప్ట్స్ తీసేస్తే వచ్చే దాన్ని ఎప్పుడైనా సరే మనకి రెవెన్యూ డెఫిసిట్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే మన గవర్నమెంట్ చేతిలోంచి పోయేది ఎక్కువ ఉంటుంది అనమాట, శాలరీస్కి, పెన్షన్కి, సబ్సిడీస్కి, అన్నిటికీ. తర్వాత రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి గవర్నమెంట్కి వచ్చే రిసిప్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎప్పుడైనా సరే డెఫిసిట్ ఉంటుంది. రెవెన్యూ సర్ప్లస్ అనేది చాలా రేర్గా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ డెఫిసిట్. ఓకే, ప్రైమరీ డెఫిసిట్ అంటే సపోజ్ ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ సపోజ్ 5% వచ్చింది. ఓకే, ఫిజికల్ డెఫిసిట్ 5% వచ్చింది. సో దాన్ని అయితే ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో మనకి ఇంట్రెస్ట్ పేమెంట్ వచ్చేసి ఒక 2% ఆఫ్ జీడిపి ఉందనుకోండి. సో దీంట్లోంచి ఇది తీసేస్తే మనకు వచ్చేది 3%. అంటే యాక్చువల్గా ఫిజికల్ డెఫిసిట్ ఇస్ 3%, బట్ మనకి ఇంట్రెస్ట్ పేమెంట్ చేయడం వల్ల మనకి అది 5%గా మారిందనమాట.
సో ఆ ఇంట్రెస్ట్ పేమెంట్ని తీసేస్తే మనకి యాక్చువల్గా ఉన్న డెఫిసిట్ ఎంత అనేది చెప్పేది ప్రైమరీ డెఫిసిట్ అనమాట. ఓకే, సో ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్ గివెన్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నది కదా ఇక్కడ, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. కాబట్టి ఒకవేళ ఈ కాంపోనెంట్ ఇది ఈ కాంపోనెంట్ ఎక్కువ ఉంటే మనకి ఓకే డెఫిసిట్ తక్కువ ఉంటుంది. ఈ కాంపోనెంట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండి తక్కువ ఉంటే మనకి డెఫిసిట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడ ఇందులోంచి ఏం చేస్తుందంటే ఎక్స్పెండిచర్లోంచి స్టేట్కి నువ్వు రోడ్లు వేయడానికి డబ్బులు ఖర్చు పెట్టు, తర్వాత బిల్డింగ్లు కట్టడానికి డబ్బులు ఖర్చు పెట్టు అని చెప్పేసి గవర్నమెంట్ అనేది స్టేట్కి ఇచ్చింది అనుకోండి గ్రాంట్ లాగా. సో దాన్ని కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కన్సిడర్ చేసి ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్లోంచి ఆ అమౌంట్ని తీసేస్తారనమాట. ఓకే, అట్లా వచ్చిన డెఫిసిట్ని ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ వరకు మనం ఏం చేసామంటే ఎకనామిక్ టర్మినాలజీలో చూసాము. నెక్స్ట్ ఇప్పుడు పాలిటీ బేస్లో మనం అసలు చూద్దాము బడ్జెట్ అంటే ఏంటి అని చెప్పేసి. నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాలిటీ గురించి బడ్జెట్ ఎలా డిస్కస్ చేయాలని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ.